అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 145. అల్లరి హాస్ని ఈస్ బ్యాక్. ఇక స్టోరీలోకి వెళ్తే, కీర్తి ప్రపోజల్ రిజెక్ట్ చేసి ఆమె లాంటి వాళ్ళు తనకు నచ్చరని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రక్షిత్. తను అలా ముఖం మీద చెప్తాడని ఊహించని కీర్తి గాయపడ్డ మనసుతో ఎవరికీ చెప్పకుండా ప్యాలెస్ నుండి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత బెడ్ మీద పడుకొని, ఎందుకు రక్షిత్ గారు నన్ను రిజెక్ట్ చేశావు? నీకు సరిపోనని ఎలా చెప్పావు? నా అందం చూసినావు, నువ్వు నా మనసును చూడలేకపోయావా? నా ప్రేమ నీకు ఎక్కడ కనిపించలేదా అని దిండులో మొహం దాచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది కీర్తి. కాసేపటికి తేరుకొని, నేను చాలా మొండిదాన్నని అందరూ అంటుంటారు, అంత త్వరగా గివప్ చేయను, నువ్వు ఒప్పుకునే వరకు నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉంటాను అని పంతంగా అనుకుంటూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది కీర్తి. ఇదిలా ఉండగా గదిలోకి వెళ్ళిన హాస్ని బెడ్ మీద కూర్చొని తనలోని కంగారును తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. కాసేపటికి లోపలికి వచ్చిన విరాట్, బేబీ నువ్వు బాగానే ఉన్నావా? ఎందుకని భోజనం మధ్యలో నుంచి లేచొచ్చేసావు అంటూ ఆమె నుదిటి మీద చెంపల మీద చేయి పెట్టి చూశాడు. అతని ప్రేమకు కరిగిపోతూ, నేను బాగానే ఉన్నాను విరాట్ గారు, కాస్త అనీజీగా ఉందంతే అంటూ పక్కన కూర్చున్న అతని భుజం మీద తల పెట్టి పడుకుంది హాస్ని. దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? నీ మనసులో ఏమన్నా ఉంటే వెంటనే చెప్పుకో, దయచేసి దాచకు. మన ఇద్దరి మధ్య దూరాన్ని నేను భరించలేకపోతున్నాను అని బాధగా అన్నాడు విరాట్. అతని మనసులో బాధ అర్థమయ్యి, అలాంటిదేం లేదు, నిజంగా నేను బాగానే ఉన్నాను, కాస్త నీరసంగా ఉంది అంతే అంటూ అంతలోనేదో గుర్తొచ్చినట్టు, అయ్యో నేనేదో ఆలోచించుకుంటూ కీర్తిని వదిలేసి వచ్చేశాను, తను ఒంటరిగా ఏం చేస్తుందో ఏంటో అనుకుంటూ గబుక్కున పైకి లేచింది హాస్ని. హే రిలాక్స్, తను ఆల్రెడీ ఇంటికి స్టార్ట్ అయింది, దింపడానికి దాస్ వెళ్ళాడు, కంగారు పడుకు అంటూ ఆమెను ఒళ్ళో కూర్చోపెట్టుకొని గట్టిగా హక్ చేసుకున్నాడు విరాట్. దాంతో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసి భుజం మీద తల వాల్చింది హాస్ని. ఆ ఇద్దరు మౌనంగా ఒకరి ప్రెజెన్స్ మరొకరు ఫీల్ అవుతూ ఉండిపోయారు. కాసేపటి తర్వాత ఆమెను వదిలి బాత్రూంలోకి వెళ్ళిన విరాట్ పోట్ తీసుకొచ్చి ఆ నీళ్ళతో టవల్ ముంచి ఆమె ఒళ్ళంతా నీట్గా తుడవడం మొదలుపెట్టాడు. ఈ పనులన్నీ మీరెందుకు చేస్తున్నారు విరాట్ గారు? నేను చేసుకుంటాను కదా అని సిగ్గుతో వారిస్తున్న ఆమెను ఆపి, నా భార్యకి నేను చేసుకుంటున్నాను, నోరు మూసుకొని సైలెంట్గా ఉండు అని ముద్దుగా కసిరి పని ముగించాడు. ఆ తర్వాత బాడీ ఫ్రెష్గా అనిపించడంతో నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది హాస్ని. ఫ్రెష్ అయి వచ్చిన విరాట్ ఆమెను తన గుండెల మీదకి చేర్చుకొని ఏవేవో ఆలోచించుకుంటూ నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం కీర్తి ఫోన్ కాల్తో నిద్రలేచిన హాస్ని ఆమె చెప్పిన విషయం విని షాక్ అయిపోయింది. నీకేమైనా పిచ్చి పట్టిందా కీర్తి? అతని గురించి ఏం తెలుసని ప్రపోజ్ చేశావు? అలాంటి పని చేసే ముందు ఒక్కసారైనా నాకు చెప్పాలనిపించలేదా అని కోపంగా ప్రశ్నించింది. ఏం మాట్లాడుతున్నావే? నీకు బుర్ర పనిచేస్తూ ఉందా? ప్రపోజ్ ప్రేమించిన వాడికి కాకుండా నీకు చెప్పాలా? ఖచ్చితంగా నీ బ్రెయిన్లో ఏదో డ్యామేజ్ అయింది, అందుకేలా తిక్కగా మాట్లాడుతున్నావు అని విసుక్కుంది కీర్తి. షటప్, నా ఉద్దేశం అది కాదు. అతనికి ప్రపోజ్ చేయాలనుకున్న విషయం నా దగ్గర ఎందుకు దాచావు అని అడుగుతున్నాను. అన్నీ ఆలోచించి చేసే నువ్వు ఈ విషయంలో ఎందుకు ఇంత తొందరపడ్డావు అని బాధగా అంది హాస్ని. ఏమైంది బేబీ? హ్యాపీగా ఫీల్ అవుతావని అనుకుంటే ఎందుకు ఇలా బాధపడుతున్నావు అని అయోమయంగా అడిగింది కీర్తి. అతను నీకు కరెక్ట్ కాదే, యూ డిజర్వ్ మోర్. నీలాంటి మంచి అమ్మాయికి అర్థం చేసుకున్న అబ్బాయి రావాలి, కానీ ఇలాంటి మూర్ఖుడు కాదు. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయి, నీకు మంచిది అని సలహా ఇచ్చింది హాస్ని. నో హాస్ని, నేను డిసైడ్ చేసుకున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ రక్షిత్ని వదులుకోను, నా ప్రేమ తెలిసేలా చేస్తాను, ఒకవేళ అతనిలో ఏమైనా లోటుపాట్లు ఉన్నా కూడా మార్చుకోవడానికి ట్రై చేస్తాను, ట్రస్ట్ మీ అని కాన్ఫిడెంట్గా చెప్పింది కీర్తి. నీ ప్రేమలో తప్పు లేదు, కానీ నువ్వు ఎంచుకున్న వ్యక్తి రాంగ్, మార్చుకోగలనని నమ్మకంతో ఉన్నావు, రేపు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యం కోల్పోనని మాట ఇవ్వు అని అడిగింది హాస్ని. ప్రామిస్ బేబీ, నువ్వు అన్నట్టు నా నమ్మకం తప్పని తెలిసిన రోజు నేను స్ట్రాంగ్గా ఉంటాను, తప్పుడు నిర్ణయాలు తీసుకోను, ఓకేనా? ఇప్పుడైనా కాస్త నార్మల్గా మాట్లాడవే బాబు, నీకు దండం పెడతాను, ఈ మధ్య వేదాంతం ఎక్కువగా మాట్లాడుతున్నావు అని బ్రతిమాలినట్టే అనింది కీర్తి.
జీవితం అంటే అంతే. అల్లరి, ఫన్, సంతోషం ఎలా పరిచయం చేస్తుందో ఫ్రస్ట్రేషన్, బాధ, ఈర్ష్య కూడా అలానే పరిచయం చేస్తుంది. ఆ బాధలోనే ఇలా వేదాంతాలు పుట్టుకొస్తాయి అని చెప్పి సరేలే ఉంటాను బాయ్ అని కాల్ కట్ చేసి తల పట్టుకొని కూర్చుంది హాస్ని. అప్పటి వరకు వాళ్ళ మాటలన్నీ విన్న విరాట్, ఈ విషయంలో నువ్వు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు, కీర్తి హ్యాండిల్ చేయగలదు, షీఈ్ వెల్ మెచ్యూర్డ్ వన్, రక్షిత్ తనకు కరెక్ట్ కాదని అర్థమైతే చాలు, తనే వాడికి దూరం పెడుతుంది, సో నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అర్థమైందా అని అన్నాడు. కానీ ఆ విషయం తనకు తెలిసే సమయానికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో కదా. కీర్తితో స్నేహం నాకు కుటుంబం లేని లోటు తీర్చింది. లైఫ్లో నాకు ఎదురైన ప్రతి కష్టంలో తను తోడుంది. ఈరోజు రక్షిత్ వలన తను బాధపడే పరిస్థితి వస్తుందంటే నేను ఎలా తట్టుకోగలను అని బాధగా అంది హాస్ని. కీర్తి చాలా ప్రాక్టికల్ అమ్మాయి, తనకు అలాంటి పరిస్థితి ఎప్పటికీ రాదు. అయినా మనం ఎప్పుడూ పక్కనే ఉంటాం కదా, అలాంటి ప్రాబ్లం రాకుండా జాగ్రత్తగా చూసుకుందాం, నేను ఉన్నాను కదా, డోంట్ వరీ, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని అనునయంగా అన్నాడు విరాట్. సరేనని బాత్రూంలోకి వెళ్ళిన హాస్ని అద్దం ముందు నిలబడి తన నడుముకున్న గాయం తాలూకా మచ్చని చూసి దిగులు పడింది. ఎంత బ్లాక్గా కనిపిస్తూ ఉందో, తెల్లగా ఉండే చంద్రుడిలో మచ్చ ఉన్నట్లు నీకు కూడా ఉంది హాస్ని, కానీ చంద్రుడికి లేని ఆప్షన్ నాకుంది కదా, కాస్మెటిక్ సర్జరీ చేయించుకొని మచ్చలు రిమూవ్ చేసుకుంటాను కదా అని పిచ్చిదానిలో నవ్వుకుంటున్న హాస్ని వెనుకగా ఉన్న విరాట్ని చూసి ఉలిక్కిపడింది. మీరు ఎప్పుడొచ్చారు? ఆడపిల్ల స్నానం చేస్తూ ఉంటే బాత్రూంలోకి రావడం తప్పు కదా అని తింగరగా అంది హాస్ని. నేను చూస్తుంది ఆడపిల్లని కాదు, నా పెళ్ళాన్ని, అస్సలు తప్పే లేదు అంటూ ఆమెను వెనుక నుండి హత్తుకొని, ఏంటి అద్దం ముందు తెగ మెలికలు తిరుగుతున్నావు, ఏంటి సంగతి అని కళ్ళెగరేశాడు విరాట్. ఆ మచ్చ చాలా బ్లాక్గా కనిపిస్తూ ఉంది, మీకు తెలిసిన కాస్మెటిక్ సర్జరీ ఎవరైనా ఉంటే తీసుకెళ్తారా, ఆ మచ్చ తీయించుకుంటాను అని అడిగింది హాస్ని. ఇప్పుడు ఆ మచ్చతో నీకు వచ్చిన నష్టం ఏంటి అని అడిగిన విరాట్తో, శారీస్ కట్టుకున్నప్పుడు క్లియర్గా కనిపిస్తుంది కదా, అందుకే అని ఇబ్బందిగా బదులిచ్చింది హాస్ని. ఆ మచ్చ నా భార్యకు నా మీద ఉన్న ప్రేమకు చిహ్నం, అలాగే ఉండని అంటూ విరాట్ అంటూ ఉంటే అడ్డుకొని, మీరు అలాంటి కబుర్లు చెప్పకండి, నా ఒంటి మీద మచ్చ ఉండటానికి వీల్లేదు, నన్ను కాస్మెటిక్ సర్జరీ దగ్గరికి తీసుకెళ్తారా లేదా అని మొండిగా వాదించింది హాస్ని. అసలు చూసేవాడిని నేను, నాకు లేని బాధ నీకెందుకు, ఆ మచ్చ నీకేమైనా కనిపిస్తోందా, లేదు కదా, అయినా నీకింత అందం పిచ్చి అంటే అని విసుక్కున్నాడు విరాట్. అమ్మాయిలు అందం కవల పిల్లలు, పుట్టుకతోనే వచ్చిన వాటిని విడదీయడం సాధ్యం కాదు, కాబట్టి నాకు కాస్మెటిక్ సర్జరీ తప్పనిసరి అని బిల్డప్ ఇచ్చింది హాస్ని. రిమూవ్ చేయించడం నాకు ఇష్టం లేదు, ఉండటం నీకు ఇష్టం లేదు, ఈ సమస్యకు నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది, చెప్పమంటావా అని అల్లరిగా అడిగిన విరాట్తో, చెప్పండి అని మెరిసే కళ్ళతో అడిగింది హాస్ని. అది టాటూ వేస్తే సరిపోతుంది, ఎవరికి కనిపించదు అంటూ కొంటగా అన్నాడు విరాట్. అయితే ఈరోజే వెళ్దాం అని వేగంగా అంటున్న ఆమెను ఆపి, టాటూ వేస్తానని చెప్పాను కానీ వేయిస్తానని కాదు, అయినా వాడేవడో నీ నడుము చూడ్డానికి నేనెందుకు ఒప్పుకుంటాను, కాస్త బుర్ర పెట్టి ఆలోచించు అని ఆమె నుదుటి మీద వేలుతో పొడిచాడు విరాట్. నాకు తెలుసు మీ కుళ్ళు బుద్ధి, టాటూ వేస్తానని చెప్పి మెలిక పెట్టారు అని అంటున్న ఆమెకు అతను అన్న టాటూకి అర్థం స్ఫురించడంతో సిగ్గుతో మొహం ఎర్రబడింది. పోండి విరాట్ గారు, మీరు ఈ మధ్యన మరీ దారుణంగా తయారవుతున్నారు అంటూ అతన్ని బయటకు గెంటేసి స్నానం చేయడం మొదలుపెట్టింది. ఇంతలో ఆమెకు ఒక్కసారిగా భరించలేనంత కడుపు నొప్పితో పాటు పీరియడ్స్ కూడా వచ్చేశాయి. అది గమనించిన హాస్ని తను ప్రెగ్నెంట్ కానందుకు హ్యాపీగా ఫీల్ అయింది. హాస్పిటల్లో డాక్టర్ ఏమీ లేదని చెప్పినప్పటికీ తన పీరియడ్స్ సైకిల్ మిస్ అవ్వటంతో లోపల ఆందోళన పడుతూనే ఉంది. ఆడపిల్లగా పుట్టి కన్యగా మారిన తర్వాత నెల నెల విపరీతంగా వచ్చే నొప్పికి బాధపడే హాస్ని ఈరోజు మొట్టమొదటిసారిగా చాలా సంతోషపడింది. అదే ఆనందంలో బాత్ చేసి బయటికి వచ్చిన ఆమెకు బాధగా కూర్చున్న విరాట్ కనిపించాడు. అతన్ని చూసి పరిగెత్తిన దగ్గరికి వెళ్ళి, ఏమైంది విరాట్ గారు, ఎందుకు ఇలా ఉన్నారు అని కంగారుగా అడిగింది. నువ్వు ఆ రోజు పార్టీకి వెళ్తావో అన్నప్పుడు నేను ఇంకొంచెం గట్టిగా ఉండుంటే మన ఇద్దరి మధ్య ఎన్ని రోజుల దూరం ఉండేది కాదు, నీకు ఆ గాయం ఉండేది కాదు కదా అని జీరపోయిన గొంతుతో అన్నాడు.
నాకు నరకయాతన భరించాలని రాసుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? సరే, అదంతా వదిలేసి ఫ్రెష్ అయ్యండి, ఆకలి వేస్తుంది అని హడావిడి చేసి విరాట్ను బాత్రూంలోకి నెట్టింది హాస్ని. ఇద్దరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్న సమయంలో, నేను ఈరోజు నుండి ఆఫీస్కి వెళ్ళాలని అనుకుంటున్నాను, ప్లీజ్ ఒప్పుకోండి విరాట్ గారు, చాలా జాగ్రత్తగా ఉంటాను అని రిక్వెస్ట్ చేయడం మొదలుపెట్టింది హాస్ని. అస్సలు కుదరదు, ఇంకొన్ని రోజులు రెస్ట్లో ఉండాలి అని గట్టిగా చెప్పిన విరాట్తో ఇంట్లో ఉంటే బోర్ కొడుతుందని రిక్వెస్ట్ చేసి ఒప్పించింది హాస్ని. సరే ఒప్పుకున్నాను కదా అని ఇష్టం వచ్చినట్లు చేస్తే ఊరుకోను, నేనే డ్రాప్ చేస్తాను, నేనే పికప్ చేసుకుంటాను, నువ్వు తినే డైట్ కూడా నేనే పంపిస్తాను, ఎలాంటి స్ట్రెస్ తీసుకోకుండా కుదురుగా ఉంటానంటే డ్రాప్ చేస్తాను, అందులో ఎలాంటి మొహమాటం లేదు అని స్పష్టం చేశాడు విరాట్. అందుకు హాస్ని ఒప్పుకోవడంతో ఆమెను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తూ ఏమాత్రం అనీజీగా అనిపించినా వెంటనే కాల్ చేయమని మరీ చెప్పి వెళ్తాడు విరాట్. ఆఫీస్లోకి ఎంటర్ అయిన హాస్ని నేరుగా కీర్తి క్యాబిన్లోకి వెళ్ళి నెమ్మదిగా ఆమె వెనక్కి నిల్చుంది. వర్క్లో బిజీగా ఉన్న కీర్తి యథాలాపంగా తన పక్కకు తిరిగేసరికి ఒక నీడ కనిపించింది. దాంతో ఒక్కసారిగా భయపడి గట్టిగా అరుస్తూ చేతిలో ఉన్న పేపర్స్ విసిరికొట్టింది. ఇంతలో అని శబ్దం వినిపించడంతో వెనక్కి తిరిగిన ఆమెకు కాస్త దూరంలో నవ్వుతూ కనిపించింది హాస్ని. వస్తే రాక్షసి, నన్ను భయపెట్టి చంపేద్దాం అనుకుంటున్నావా అని అరుస్తున్న కీర్తితో, నేనేమైనా దగ్గరకు వచ్చి అని అరిచానా? లేదు కదా, జస్ట్ నించున్నాను అంతే, ఆ మాత్రం దానికి అంత గోల్ చేయాలా అని అమాయకంగా అంది. ఒక్క నిమిషం గుండె ఆగిందంటే నమ్ము. అది సరే కానీ వారం తర్వాత వస్తానని ఈరోజే ఊడిపడ్డావంటే నా మీద దిగులు వచ్చిందా అని అల్లరిగా అడిగింది కీర్తి. లేదు, నేను లేకపోతే ఆఫీస్ ఏమైపోతుందో అని భయపడ్డాను, ఎంతైనా మా నాన్న ఇచ్చిన బాధ్యత సక్రమంగా నిర్వహించాలి కదా అని తిట్టుకుంటూ అంది హాస్ని. ఆహా, ఈ బుద్ధి వీడియో గేమ్స్ ఆడుకుంటూ నిద్రపోయినప్పుడు ఏమైందో అని వెటకారంగా అంది కీర్తి. అప్పుడంటే చిన్నతనం, ఇప్పుడు అలా కాదు కదా. సరే, ఇంకేంటి సంగతులు, ఆఫీస్లో వర్క్స్ ఎలా జరుగుతున్నాయి అని సీరియస్గా అడిగింది హాస్ని. నువ్వు లేవు కదా, చాలా బాగా జరుగుతున్నాయి అని టక్కున బదిలిచ్చిన కీర్తి వైపు కరకర చూస్తూ, నిజమా, నేను అంత చెత్త పరిస్థితిని తీసుకొస్తున్నానా అని ఉక్రోషంగా అడిగింది. అబ్బా సర్లేవే, నీ గోల అయిపోతే నేను ఒక విషయం మాట్లాడాలి, అలా క్యాంటీన్లోకి వెళ్దామా అని అడిగింది కీర్తి. కాసేపటి తర్వాత ఇద్దరు ఆపోజిట్ షేడ్స్లో కూర్చొని కాఫీ తాగుతుండగా, నేను రక్షిత్ గారితో నా ప్రేమ గురించి మరొక్కసారి మాట్లాడాలి అనుకుంటున్నాను, తన ఫోన్ నెంబర్ విరాట్ గారిని అడిగి తీసుకుంటావా అని ఆశగా అడిగింది కీర్తి. ఆ మాటతో అసహనానికి లోనైన హాస్ని, ఏంటే ప్రపంచంలో ఎవ్వరూ దొరకనట్టు రక్షిత్ పేరు జపం చేస్తున్నావు, వాడు నీకు సూట్ అవ్వడని చెప్తూ ఉంటే అర్థం కావట్లేదా అని కోపంగా అరిచింది హాస్ని. అంతకుముందు నువ్వే సపోర్ట్ చేసావు కదా, ఇప్పుడెందుకు కోప్పడుతున్నావు, మీ ఇద్దరికీ గొడవ ఏమైనా జరిగిందా అని అనుమానంగా అడిగిన కీర్తి వైపు చిరాకుగా చూస్తూ, అప్పుడంటే ఏదో పిచ్చిదానిలా సలహా ఇస్తే ఇప్పుడు ఆ మాట పట్టుకొని వాడికి ప్రపోజ్ చేశావు, అసలు నీ నోట్లో నుంచి వాడి పేరు వింటే చాలా భయం వేస్తూ ఉంది, రాను రాను నీ ఫ్యూచర్ గురించి నాకు ఆందోళన ఎక్కువైపోయింది, దయచేసి నీ నిర్ణయం మార్చుకోవే అని రిక్వెస్ట్ చేసింది హాస్ని. నేను రక్షిత్ని ప్రేమిస్తున్నానే, అభిప్రాయం మార్చుకోవడానికి అది వస్తువో బట్టలో కాదు, మనసు, ఒకసారి ఇచ్చిన దాన్ని వెనక్కి తీసుకోవడం కష్టం అని బాధగా అంది కీర్తి. నేను అంతకంటే మంచివాడిని నీకోసం సెలెక్ట్ చేస్తాను, నా మాట విను, నిన్ను అర్థం చేసుకొని నిన్ను అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ ప్రేమించేవాడిని తీసుకొస్తాను, దయచేసి రక్షిత్ గురించి మాట్లాడడం మాత్రం చెయ్యకే అని అభ్యర్థిస్తూ ఉంటే, ఏంటి అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు, అలాంటి వాళ్ళు ఎవరైనా దృష్టిలో ఉన్నారా ఏంటి అని అనుమానంగా అడిగింది కీర్తి. ఎస్, ఆ వ్యక్తి మీద విరాట్ గారికి అపారమైన నమ్మకం ఉంది, ఎలాంటి విషయంలోనైనా అతన్ని గుడ్డిగా నమ్ముతారు అంటున్న హాస్ని వైపు అనుమానంగా చూస్తూ, నువ్వు చెప్పేది ఎవరి గురించి అని అడిగింది కీర్తి. విరాట్ గారి అసిస్టెంట్ దాస్ గురించి అని బాంబు పేల్చింది హాస్ని. ఇప్పుడు కీర్తి రియాక్షన్ ఏంటి, ఈ విషయం దాస్కి తెలిస్తే అతను ఎలా స్పందిస్తాడు, నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.